సో హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాయ్స్, మనమైతే ఈరోజు సెన్సిటివిటీ టాపిక్ మీద అయితే వచ్చాం. సో ఫస్ట్ అయితే ఓన్ సెన్సిటివిటీ ఎలా చేసుకోవాలనేది, సెకండ్ అయితే పర్ఫెక్ట్ సెన్సిటివిటీ నేను ఇచ్చేది, థర్డ్ సెన్సిటివిటీ అంటే థర్డ్ అయితే యూఎంపీతో జంప్ హెడ్ షాట్ ఎలాగా, అసలు ఆ స్కోప్ వేసి జంప్ హెడ్ షాట్ ఎలా చేయాలి అనేది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, ఇప్పుడైతే మనం ఓన్ సెన్సిటివిటీ ఎలా చేయాలో చూస్తున్నాం. సో ఇంకా మనం అయితే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్తే సెన్సిటివిటీ అనేది ఇక్కడ ఉండిద్ది. దీని మీద అయితే క్లిక్ చేస్తే మనకి జనరల్, రెడ్ డాట్, 2x స్కోప్, 4x స్కోప్, స్నైపర్ స్కోప్, పీ కెమెరా బటన్ అని టోటల్ ఇన్ని అయితే ఉంటాయి. జనరలే మన గేమ్ ని ఒక కంట్రోల్ చేసేది బాగా. ఇంకా రెడ్ డాట్ మనకి స్కోప్ వేస్తే వచ్చింది. అది 2x స్కోప్ గురించి మీకు తెలిసే పక్కన డిస్ప్లే అవుతుంది కదా. 4x స్కోప్ ఇది. స్నైపర్ స్కోప్ అంటే AWM, కార్ 98 అలాంటివి. ఫ్రీ కెమెరా బటన్ అంటే మనకి నార్మల్ గా ఇక్కడ కనబడిద్ది. ఇదిగోండి, ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నాను కదా, ఇది. సో మనమైతే ఓన్ సెన్సిటివిటీ ఎలా చేయాలో చూద్దాం. మనకి మెయిన్ గా ఈ సెన్సిటివిటీ రోల్ చేసేది ఈ రెండే. సో కాబట్టి మిగతా అన్ని 200 పెట్టేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఇప్పుడు మనం లో టు హై అనే టెక్నిక్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ హై పెట్టేసుకోండి మొత్తం. డ్రాగ్ మీకు రీకాల్ అయిపోతాయి పైకి. చూడండి, నా ఎంత మొత్తం పైకి అయితే లెగిసిపోతుంది, బుల్లెట్ అవుతున్నాయి. సో -10 అయితే చేయండి. ఇప్పుడు 190. ఇప్పుడు బాగా అవుతున్నట్టుంది. చాలా వరకు అయితే రికాయిల్ వస్తుంది. సో ఇంకా -10 చేయండి. ఇంకా మనకి రికాయిల్ అయితే కనబడుతుంది, బాడీ అక్కడ లైట్ గా అయితే వస్తుంది. సో ఇంకా మీరైతే -10 అయితే చేయాలి. ప్రజెంట్ 1 అంటే బాడీ ఎక్కువ పడిపోతుంది, చెట్టు తక్కువ పడుతుంది. ఇట్లాంటి టైంలోనే మనం +3 చేసుకుంటే వెళ్ళాలి. చూడండి, ఇంకొక +3 చేసుకుంటే మనకి ఒక పర్ఫెక్ట్ సెన్సిటివిటీ వచ్చింది. అదే మీరు ట్రై చేయాలి. సో ఇదైతే ఫస్ట్. సో ఇంకొకటి అయితే మీకు చేయాల్సింది లో టు హై. ఇంకా నేనైతే పర్ఫెక్ట్ సెన్సిటివిటీ చూపేలా హై 2లో నుండి. అది మీ ర్యామ్, మీ మొబైల్ మీద అయితే మీ గేమ్ ప్లే మీద డిపెండ్ అయి ఉండిద్ది. సో లో టు హై అంటే 0 నుండి 10+ చేసుకుంటూ రావాలి. అసలు మనకి పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఎలా వచ్చింది అని కనిపెట్టాలి అంటే, ఇప్పుడు నాకు ఇందాక 180 దగ్గర బాగా పడింది గాయస్. 180 కాదు, ఇందాక 180 దగ్గర బాగా పడింది నాకు. సో ఇప్పుడు నేను ఇలాగా +10 చేసుకుంటూ వస్తే ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ గా 180 దగ్గర మళ్ళీ పడితే ఇంకా అక్కడే మీ అన్నోన్ ఓన్ సెన్సిటివిటీ అయితే ఉండిద్ది. అర్థమైందిగా? సో ఇప్పుడైతే మీరు ఈ రెడ్ డాట్ సంగతి అయితే చూసుకోవచ్చు. ఈ రెడ్ డాట్ కి అయితే అన్ని మొబైల్స్ కి ఒక 2 టిప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది 80 పెట్టుకోండి. 80 యూఎంబి గన్ తీసుకోండి, చేయండి. మొబైల్స్ కి 80లో బాగా పడతాయి హెడ్ షాట్లు రెడ్ డాట్ కి. దాన్ని బట్టి మిగతాది 0 అనమాట. మీరు ఎక్కువగా 80లో ఉంటేనే బాగుండిద్ది, ఎందుకంటే మనకి కొంచెం ఎక్కువ పడిద్ది. సో ఇదైతే మన ఫస్ట్ టాపిక్, ఓన్ సెన్సిటివిటీ ఎలా తయారు చేసుకోవాలనేది. ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేస్తే ఇది పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అనమాట. నేను ఇచ్చే సెన్సిటివిటీ అనమాట గైస్ ఇది. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు 2 GB ర్యామ్ అయితే ఇస్తాను అనమాట. 2 GB ర్యామ్ అయితే
ఇక్కడ నా సెన్సిటివిటీలో అయితే డిస్ప్లే చేస్తా మీకు. 2 GB ర్యామ్ది చాలా తక్కువ డివైస్, అంటే తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్క్రీన్ రొటేషన్ కూడా బాగా తిరగదు కాబట్టి 200 పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 196. సెకండ్ థర్డ్ వచ్చేసి 116 పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది స్కోప్ తోనే కొడతారు 2 GB ర్యామ్ లో, ఎందుకంటే వాళ్ళది సరిగ్గా పడదు, ఏం కూడా అంతలా కనెక్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు స్కోప్ వేయగానే ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది కదా ఏం, దాన్ని బట్టి. 4x స్కోప్ వచ్చేసి 186. స్నైపర్ స్కోప్ చాలా వరకు వాడరు స్నైపర్, కాబట్టి 146 పెట్టుకోండి. 146. దాని తర్వాత 103 అనమాట నెక్స్ట్ వచ్చేసి. సో ఇదైతే మన 2 GB ర్యామ్ సెన్సిటివిటీ అనమాట. కాపీ చేసుకోండి, బాగా పడిద్ది. సో నెక్స్ట్ 3 GB ర్యామ్ సెన్సిటివిటీకి అయితే వద్దాం అనమాట. ఈ 3 GB ర్యామ్ సెన్సిటివిటీ అయితే చూద్దాం. 3 GB ర్యామ్ కూడా మనకి జనరల్ వచ్చేసి 200 అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆగండి, ఓకే నెక్స్ట్ వచ్చేసి 147. దాని తర్వాత రెండు 200 పెట్టుకోండి. రెండు 200. దాని తర్వాత 88 అనమాట. 88 తర్వాత మనకి ఫ్రీ కెమెరా బటన్ వచ్చేసి 0 చేసుకోండి. సో లాస్ట్ కి ఓ మై గుడ్నెస్, ఏంటి గైస్ ఇది ఎలా అవుతుంది? సర్లేండి, మనం ఇక్కడ ఈ లాబీలోనే చేద్దాం. సో ఇక్కడికైతే సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే అనమాట మన 3 GB ర్యామ్ సెన్సిటివిటీ వచ్చేసి. సో ఇంకా 4 GB ర్యామ్ సెన్సిటివిటీకి అయితే వెళ్ళిపోదాం. 4 GB ర్యామ్ కొంచెం అటు ఇటుగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి 196 పెట్టుకోండి. ఇంకా రెడ్ డాట్ అయితే 185. ఆగండి, రెడ్ డాట్ వచ్చేసి 185. 2x స్కోప్ వచ్చేసి 164. దాని తర్వాత మన 4x స్కోప్ వచ్చేసి 170. దాని తర్వాత మన స్నైపర్ స్కోప్ వచ్చేసి 150. ఇది కూడా 150 పెట్టుకోండి. సో ఇదే మన 4 GB ర్యామ్ అయితే సెన్సిటివిటీ. ఇంకా మన 6 GB ర్యామ్ సెన్సిటివిటీకి వెళ్తే ఇది కొంచెం అటు ఇటుగా ఇచ్చింది కాబట్టి మిడిల్, ఎందుకంటే 12 GB ర్యామ్ లో 12 నుండి హాఫ్ తీసేస్తే 6 GB ర్యామ్ అనమాట. సో ఈ 6 GB ర్యామ్ లో అయితే 190. దాని తర్వాత 43 అనమాట. 43. దాని తర్వాత 43. దాని తర్వాత 196. నెక్స్ట్ మన 4x స్కోప్ వచ్చేసి 186. నెక్స్ట్ అయితే 183. దాని తర్వాత 184 అనమాట. సో ఇది మన 6 GB ర్యామ్ వచ్చేసి. సో ఇంకా 8 GB ర్యామ్ దగ్గరికి అయితే వస్తే 200 అనమాట. హై పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి కొంచెం హెడ్ షాట్లు కూడా పడాలంటే హైగా ఉండాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మన 80. రెడ్ డాట్ వచ్చేసి 80. దాని తర్వాత అయితే 70. కొంచెం హై పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఇంతే ఉంటుంది. దాని తర్వాత 60. సో దాని తర్వాత అయితే 4. దాని తర్వాత కూడా 60. సో ఇదైతే మన 8 GB ర్యామ్ సెన్సిటివిటీ అనమాట. సో వీటి తర్వాత వీటి ఫైర్ బటన్ సైజ్ కూడా ఇస్తాను. సో 8 GB తర్వాత 12 GB ర్యామ్, మోస్ట్ అండ్ మోస్ట్ హైయెస్ట్ ర్యామ్.
16 కూడా ఉందిలేండి, కానీ ఎక్కువ ఇదే చాలా వరకు వాడతారు హై అంటే. సో ఇది వచ్చేసి కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిద్ది కాబట్టి 187, దాని తర్వాత 45, దాని తర్వాత మిగతా ఎన్ని 200. సో ఇది మన 12GB ర్యామ్ వచ్చేసి. 3G ఇప్పుడే నోట్ చేసుకొని చెప్తున్నా, 3GB ర్యామ్ అయితే 41 అనమాట ఫైర్ బటన్ సైజ్. 2GB ర్యామ్ వచ్చేసి 37, 4GB ర్యామ్ది 44, 5GB ర్యామ్ది 5GB ఉండదు కదా, 6GB ఉండిద్ది, కానీ మనం ఇక్కడ ఈ సెన్సిటివిటీ టాపిక్ లో మాట్లాడుకోవాలా. 6GB అయితే 45 పెట్టుకోండి, 8GBది 41, 12GBది 37 పెట్టుకోండి. సో ఇది పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అని చెప్పొచ్చు అన్నిటికి. మళ్ళీ నేను ఫైర్ బటన్ సైజ్ కూడా అన్నిటికీ పర్ఫెక్టే. సో ఇంకా మన టాపిక్ వచ్చేసరికి ఆగండి. సో ఇంకా మన టాపిక్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్, అదే స్కోప్ జంప్ హెడ్ షాట్ అనమాట. సో చాలా మంది వీటిని చూసి ప్యాన్లు అనుకుంటారు, కానీ ప్యాన్లు ఏం కాదు, ఇది రియలే, అదొక టెక్నిక్ అనమాట. దాని తర్వాత ఈ స్కోప్ హెడ్ షాట్ కి అయితే అన్ని స్కోప్ గన్స్ కి అయితే పనిచేసిద్ది. సో చాలా వరకు స్కోప్ హెడ్ షాట్ అనగానే కాళ్ళ దగ్గర పెట్టేసి జంప్ చేసి మొత్తం బుల్లెట్ బటన్ ఎలాగా వచ్చేస్తారు, మొత్తం పైకి లాగేసి ఎలా తీసుకెళ్ళిపోతారు మొత్తం, మరి అంత ఘోరంగా డ్రాగ్ చేస్తారు ఫైర్ బటన్ వచ్చేసి. సో ఎలా చేయాలంటే కరెక్ట్ గా మీ డాట్ ని అయితే ఎనిమి చెస్ట్ రేంజ్ లో అయితే పెట్టుకోండి పర్ఫెక్ట్ గా. స్కోప్ వేసి ఇలాగ లెఫ్ట్ ఫైర్ బటన్ ని జస్ట్ హోల్డ్ చేయండి అంతే. ఇలాగైతే హెడ్ షాట్లు పడతాయి. దాని తర్వాత ఇంకా అది మీ ఇష్టం, మీ మూమెంట్ లో మీ ఫ్లోర్ లో మీరు నేర్చుకుని ఎక్కడ కొడతారో అలా కొట్టవచ్చు. సో ఇదైతే అన్నిటికీ పనిచేసిద్దని కాదు, ఈ ACITకి మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. చెప్తాను అక్కడిని, నేను కొంచెం ప్రాక్టీస్ అవ్వట్లేదు, ట్రై చేయండి మీరు కూడా. నేనే నేర్చుకోవాలి, ఇంకా మీకు చెప్తున్నా ఇలా చేయాలని. నాకు తెలిసి నేను ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేయను, ఎందుకంటే నేను చేసేస్తా, అంతేగాని ఇలాగ బ్రెజిల్ లాగా ఇట్లా పెట్టి అంతలా చేయను. సో ACITకి కొంచెం డిఫరెంట్ అన్నాను కదా, ACITకి అయితే మీ డాట్ రెడ్ లో ఉండాలి, స్కోప్ నొక్కి జంప్ చేసి ఈ ఫైర్ బటన్ ని డ్రాగ్ చేయాలి. ఇలా అయితే పడుతుంది అనమాట అలాంటి టైంలో, అంటే అలాంటప్పుడు. సో UMP అయితే కొంచెం టఫే నేర్చుకోవడం, అసలు నార్మల్ కూడా చాలా ఫోన్లకి అయితే రికాయిల్ అయిపోయింది. మళ్ళీ దాంట్లోనే ఇలాంటిది నేర్చుకోవాలంటే ఇంకా కష్టమే. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై గైస్.